Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. I hope these sentences are very helpful for you to speak in English. Let's start. ఫస్ట్ సెంటెన్స్ ఆమె ఏదో చెబుతున్నట్లుంది ఆమె ఏదో చెబుతున్నట్లుంది అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. వారు తింటున్నట్లున్నారు, ఆమె చెబుతున్నట్లుంది, అతను వింటున్నట్లున్నాడు. ఈ విధంగా ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడొచ్చో తెలుసుకుందాం. ఆమె ఏదో చెబుతున్నట్లుంది. షీ సీమ్స్ టు బీ సేయింగ్ సంథింగ్. షీ సీమ్స్ టు బీ సేయింగ్ సంథింగ్. ఆమె చెబుతున్నట్లు ఉంది అని చెప్పడానికి యూస్ చేస్తాం. సీమ్స్ టు బీ సేయింగ్ అని యూస్ చేస్తాం. సి ద నెక్స్ట్ వన్. నువ్వు ఏదో చేస్తున్నట్లున్నావు, నువ్వు ఏదో చేస్తున్నట్లున్నావు అని ఎదుటివారితో అంటూ ఉంటాం కదా. ఇంగ్లీష్లో యూ సీమ్ టు బీ డూయింగ్ సంథింగ్. యూ సీమ్ టు బీ డూయింగ్ సంథింగ్. నువ్వేదో చేస్తున్నట్లున్నావు. సి ద నెక్స్ట్ వన్. రవి ఏదో మాట్లాడుతున్నట్లున్నాడు. రవి ఏదో మాట్లాడుతున్నట్లున్నాడు. ఇంగ్లీష్లో రవి సీమ్స్ టు బీ టాకింగ్ సంథింగ్. రవి సీమ్స్ టు బీ టాకింగ్ సంథింగ్. అతను మాట్లాడుతున్నట్లున్నాడు అని చెప్పడానికి సీమ్స్ టు బీ టాకింగ్ యూస్ చేస్తాం. సి ద నెక్స్ట్ వన్. వారు ఏదో తింటున్నట్లున్నారు. వారు ఏదో తింటున్నట్లున్నారు. ఇంగ్లీష్లో దే సీమ్ టు బీ ఈటింగ్ సంథింగ్. దే సీమ్ టు బీ ఈటింగ్ సంథింగ్. సి ద నెక్స్ట్ వన్. అతడు ఎక్కడికో వెళ్తున్నట్లున్నాడు. అతడు ఎక్కడికో వెళ్తున్నట్లున్నాడు. ఇంగ్లీష్లో హీ సీమ్స్ టు బీ గోయింగ్ సమ్వేర్. హీ సీమ్స్ టు బీ గోయింగ్ సమ్వేర్. గోయింగ్ సమ్వేర్ అంటే ఎక్కడికో వెళ్తున్నాడు. హీ సీమ్స్ టు బీ గోయింగ్ అంటే అతను వెళ్తున్నట్లున్నాడు. ఎక్కడికో సమ్వేర్. ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. వెదర్ ఆర్ నాట్ ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఆమె నిన్న వచ్చిందో లేదో నాకు తెలియదు. అది మంచిదో కాదో నాకు తెలియదు. అది నిజమో కాదో ఆమెకు తెలియదు. ఇలాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు మనం వెదర్ ఆర్ నాట్ యూస్ చేసి సెంటెన్సెస్ని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలో తెలుసుకుందాం. ఆమె నిన్న వచ్చిందో లేదో నాకు తెలియదు. ఆమె నిన్న వచ్చిందో లేదో నాకు తెలియదు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ డోంట్ నో వెదర్ షీ కేమ్ ఎస్టర్డే ఆర్ నాట్. ఐ డోంట్ నో వెదర్ షీ కేమ్ ఎస్టర్డే ఆర్ నాట్ అంటే ఐ డోంట్ నో నాకు తెలియదు. వెదర్ షీ కేమ్ ఎస్టర్డే ఆర్ నాట్ ఆమె వచ్చిందో రాలేదు. వెదర్ షీ కేమ్ ఎస్టర్డే ఆర్ నాట్. సి ద నెక్స్ట్ వన్. అతడు రేపు వస్తాడో రాడో నాకు తెలియదు. అతడు రేపు వస్తాడో రాడో నాకు తెలియదు. ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్ టుమారో ఆర్ నాట్. ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్ టుమారో ఆర్ నాట్ అంటే ఐ డోంట్ నో నాకు తెలియదు. అతడు వస్తాడో రాడో అని చెప్పే సందర్భాల్లో వెదర్ ఆర్ నాట్ యూస్ చేస్తాం. ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నువ్వు పని చేస్తున్నావో లేదో ఆమెకు తెలియదు. నువ్వు పని చేస్తున్నావో లేదో ఆమెకు తెలియదు. ఇంగ్లీష్లో షీ డజంట్ నో వెదర్ యు ఆర్ వర్కింగ్ ఆర్ నాట్. షీ డజంట్ నో వెదర్ యు ఆర్ వర్కింగ్ ఆర్ నాట్. షీ డజంట్ నో అంటే ఆమెకు తెలియదు. నువ్వు పని చేస్తున్నావో లేదో వెదర్ యు ఆర్ వర్కింగ్ ఆర్ నాట్. ఈ విధంగా సెంటెన్స్ని చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. అతడు ఇంట్లో ఉన్నాడో లేడో మనం తెలుసుకోవాలి. అతడు ఇంట్లో ఉన్నాడో లేడో మనం తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో వీ హ్యావ్ టు నో వెదర్ హీ ఈజ్ ఎట్ హోమ్ ఆర్ నాట్. వీ హ్యావ్ టు నో వెదర్ హీ ఈజ్ ఎట్ హోమ్ ఆర్ నాట్ అంటే వీ హ్యావ్ టు నో మనం తెలుసుకోవాలి. అతడు ఇంట్లో ఉన్నాడో లేడో వెదర్ హీ ఈజ్ ఎట్ హోమ్ ఆర్ నాట్. సి ద నెక్స్ట్ వన్. ఇది పని చేస్తుందో లేదో చెక్ చేయగలరా. ఇది పని చేస్తుందో లేదో చెక్ చేయగలరా. ఇంగ్లీష్లో కెన్ యూ చెక్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. కెన్ యూ చెక్ చెక్ చేయగలరా. కెన్ యూ చెక్ అంటే చెక్ చేయగలరా. ఇది పని చేస్తుందో లేదో వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. పని చేస్తుందో లేదో ఉన్నారో లేరో ఈ విధంగా తెలుసుకోవడానికి వెదర్ ఆర్ నాట్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. అది మంచిదో కాదో నాకు తెలియదు. అది మంచిదో కాదో నాకు తెలియదు. ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్. ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు. అది మంచిదో కాదో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్.
See the next example. అది కొత్తదో కాదో నాకు అర్థం కాలేదు. అది కొత్తదో కాదో నాకు అర్థం కాలేదు. ఇంగ్లీష్‌లో ఐ డిడ్‌ంట్ అండర్‌స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ న్యూ ఆర్ నాట్. ఐ డిడ్‌ంట్ అండర్‌స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ న్యూ ఆర్ నాట్. అది కొత్తదో కాదో నాకు అర్థం కాలేదని చెప్పడానికి ఐ డిడ్‌ంట్ అండర్‌స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ న్యూ. అది కొత్తదో కాదో ఆర్ నాట్. సీ ద నెక్స్ట్ వన్. లత ఇంగ్లీష్ మాట్లాడుతుందో లేదో నీకు తెలుసా? లత ఇంగ్లీష్ మాట్లాడుతుందో లేదో నీకు తెలుసా? ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. డూ యూ నో వెదర్ లత కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ నాట్? డూ యూ నో వెదర్ లత కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ నాట్? నీకు తెలుసా? డూ యూ నో లత ఇంగ్లీష్ మాట్లాడుతుందో లేదో? వెదర్ లత కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ నాట్? ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అది నిజమో కాదో ఆమెకు తెలియదు. అది నిజమో కాదో ఆమెకు తెలియదు. ఇంగ్లీష్‌లో షీ డజంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. షీ డజంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. అంటే ఆమెకు తెలియదు. షీ డజంట్ నో. అది నిజమో కాదో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నాకు కాఫీ ఇష్టమో లేదో ఆమె నన్ను అడిగింది. నాకు కాఫీ ఇష్టమో లేదో ఆమె నన్ను అడిగింది. ఇంగ్లీష్‌లో షీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ లైక్ కాఫీ ఆర్ నాట్. షీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ లైక్ కాఫీ ఆర్ నాట్. షీ ఆస్క్డ్ మీ అంటే ఆమె నన్ను అడిగింది. వెదర్ ఐ లైక్ కాఫీ ఆర్ నాట్. కాఫీ ఇష్టమో లేదో. సీ ద నెక్స్ట్ వన్. ఆమె సంతోషంగా ఉందో లేదో నాకు తెలియదు. ఆమె సంతోషంగా ఉందో లేదో నాకు తెలియదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ డోంట్ నో వెదర్ షీ ఈజ్ హ్యాపీ ఆర్ నాట్. ఐ డోంట్ నో వెదర్ షీ ఈజ్ హ్యాపీ ఆర్ నాట్. అంటే నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఆమె సంతోషంగా ఉందో లేదో. వెదర్ షీ ఈజ్ హ్యాపీ ఆర్ నాట్. సంతోషంగా ఉందో లేదో. సీ ద నెక్స్ట్ వన్. ఆమె అతనిని ఇష్టపడుతుందో లేదో అతనికి తెలియదు. ఆమె అతనిని ఇష్టపడుతుందో లేదో అతనికి తెలియదు. ఇంగ్లీష్‌లో హీ డజంట్ నో వెదర్ షీ లైక్స్ హిమ్ ఆర్ నాట్. ఆమె అతనిని ఇష్టపడుతుందో లేదో. వెదర్ షీ లైక్స్ హిమ్ ఆర్ నాట్. వెదర్ షీ లైక్స్ హిమ్ అతన్ని ఇష్టపడుతుందో లేదో అని చెప్పడానికి వెదర్ షీ లైక్స్ హిమ్ ఆర్ నాట్ యూస్ చేస్తాం. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను కొన్ని సెంటెన్సెస్‌ని అడుగుతాను. మీరు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. వీటిని ఇంగ్లీష్‌లో ఏమంటారు? నువ్వు వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను. నువ్వు వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను. నువ్వు ఆడినా ఆడకపోయినా నేను ఆడతాను. నువ్వు ఆడినా ఆడకపోయినా నేను ఆడతాను. కీప్ ప్రాక్టీసింగ్ ఎవ్రీబడీ. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.